హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ మంజు. సో మేము ఒక ట్రిప్కి అయితే ప్లాన్ వేసుకున్నాము. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది. సో ఎవరెవరు అంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్, ఫ్యామిలీస్తో అంతా అలా వీకెండ్ టైంపాస్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే అరుణాచలం వెళ్తున్నాము. సో వీకెండ్స్ హాలిడే కాబట్టి అందుకని ప్లాన్ వేసుకున్నాము. అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది. అసలుకి మేము ప్లాన్ ఎప్పుడూ అనుకున్నాము మేమిద్దరం వెళ్దాం అనుకున్నాను, కానీ ఫ్యామిలీస్తో అలా టైంపాస్గా ఉంటుంది, కొంచెం సరదాగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అని చెప్పేసి అయితే మేము ప్లాన్ వేసుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా బయలుదేరుతున్నాము. సో మేము వీకెండ్ కాబట్టి సాటర్డే మార్నింగ్ 4:30కి ఉందన్నమాట. మాకు ట్రైన్స్, బస్సు అవి కాకుండా మేమే ఒక వెహికల్ అరేంజ్ చేసుకొని సో ఇలా ఫ్యామిలీ అందరు కలుసుకొని వెళ్తున్నాం అన్నమాట. సో ఫ్యామిలీస్తో వెళ్తే కొంచెం సరదాగా ఉంటుంది, టైంపాస్ అయితే, అలాగే ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కాబట్టి మేము ఇలాగా ప్లాన్ వేసుకొని అయితే వెళ్తున్నాము. సో మేమైతే ఫస్ట్ టైం అనమాట ఇలాగ ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళడం ఒక ట్రిప్కి 2 days. సో చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకు ఎలా జరిగిద్ది అని అయితే. సో ఫస్ట్ టైం కూడా ఈ వ్యాన్ ఇలా ఎక్కడం కూడా నాకు. సో చూద్దాం, అంతా మంచి జరగాలని అనుకుంటున్నాను. ఎక్కగానే అందరూ కొంచెం కామెడీ టైమింగ్స్ ఉంటాయి కదా, సో అవి వేసుకుంటూ ఉన్నాము. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే అక్కడ వెనక బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ఉన్నాయి. సో మళ్ళీ కాపీరైట్స్ వస్తుందని చెప్పేస్తే నేను ఇవ్వలేదు. సో ఇంకా మా హస్బెండ్ మా అల్లుడితో కొంచెం అట్టా నవ్వుకుంటా జోకులు వేసుకుంటా ఉన్నాడు. తీగాకత్త అంటా ఉంటాడు. వాడికి తెలియకుండా నేనైతే ఈ చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. ఇంకా స్టార్ట్ అయ్యాము మేమైతే. ఇంకొక వారిని ఎక్కించుకోవాలి సో పర్సన్. సో వాళ్ళు ఎక్కినాక ఇంకా డైరెక్ట్గా అరుణాచలానికి కాకుండా మధ్యలో కొన్ని టెంపుల్స్ ఉంటాయి కదా, కంచి కామాక్షి అమ్మవారు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంది. సో అలా కొంచెం దర్శనం చేసుకొని అరుణాచలానికి అయితే బయలుదేరుతాము. సో ఇక్కడికి నెల్లూరుకి రాగానే మాకు ఫుల్ వర్షం పడిపోయింది. అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అసలుకి 1 way కదా, అందుకని అయితే ట్రాఫిక్ జామ్ అయింది. సో క్లైమేట్ చాలా కూల్గా ఉంది. సో మేము నాయుడుపేటలో టిఫిన్ చేద్దామని చెప్పేసి అయితే ఆగాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ హోటల్లో ఆగామన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ లాగా లైట్గా తిన్నాము. అమరావతిలో బాగుంది టిఫిను. ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్. మా కోడలు అయితే సిగ్గుపడుతుంది, నాకు వద్దు అని చెప్పేసి అయితే. మా అల్లుడు చూడండి హాయ్ చెప్పాడు. సో ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో అంతా కలుసుకొని ట్రిప్కి వెళ్తే చాలా బాగుంటుంది. మధ్యలో మేము అంతాక్షరి కూడా ఆడుకున్నాము. సో అది క్లిప్ తీయలేకపోయాను ఎందుకంటే వెనక చెప్పాను కదా ఇందాక సాంగ్స్ పెట్టారని చెప్పి, కాపీరైట్స్ వస్తాయని చెప్పి నేను తీయలేదు. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంది మాకు వెళ్ళేటప్పుడు. ఇంకా వచ్చేటప్పుడు అంటారా ఇంకా అంతా అలసిపోతాం కాబట్టి మేము ఏమీ అంతగా ఎంజాయ్ చేయలేదు. బట్ వెళ్ళేటప్పుడు అయితే ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడైతే మనం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి తిరుత్తనై అనే ఊర్లో అనమాట, మనకు తమిళనాడు సైడు చాలా ఫేమస్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో మాకు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లోనే ఒక 2 hours లేట్ అయిపోయింది. ఎందుకంటే మేము వెళ్ళేసరికి 12:30-1 అయింది. సో అప్పటికి హారతి అంట, ఆ రోజు షష్ఠి అనమాట. సో అందుకని కొంచెం లేట్ అయ్యింది మాకు. సో ఇంకా అందరు రావాలి కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం మేము. సో దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది సుబ్రహ్మణ్య స్వామి. సో మనకి ఇక్కడ స్లిప్పర్స్ పెట్టుకోవడానికి ఒక ర్యాక్ లాగా ఉంది. మనం దానికి ఏమీ మనీ అంటే పే చేయాల్సిన అవసరం లేదు.
సో మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ నెంబర్లో అయితే మనం ప్లేస్ చేసామో వచ్చినాక అదే నెంబర్లో ప్లేస్ తీసుకోవడానికి. సో ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలన్నమాట. టికెట్ కౌంటర్ పర్ పర్సన్కి 100 రూపీస్ అనమాట. సో చాలా రష్గా ఉందండి, జనాలు చాలామంది ఉన్నారు. సో మాకు ఏ టెంపుల్లో అయినా తమిళనాడు సైడు మినిమం ఒక 2 అవర్స్ అయితే పట్టద్ది. సో మాకు అలాగే 2 అవర్స్ పట్టింది. 2 అవర్స్ నుంచి బయటకు వచ్చాము. సో అక్కడ ప్రసాదం అయితే తీసుకున్నాము, పొంగల్ తీసుకున్నాము, బెల్ల పొంగలి, మనకి లడ్డు కూడా ఉంది, అలాగే పులిహోర ఉంటుంది. సో మాకైతే ఫస్ట్ దర్శనం అయిపోయింది. మేము ఇలాగ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో అందరికీ దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇంకెక్కడ వీడియో క్లిప్ తీయలేదు నేను. సో ఇప్పుడైతే మేము కంచి కామాక్షమ్మ టెంపుల్కి అయితే వచ్చాము. సో మేము ఇక్కడికి రాగానే క్లైమేట్ అయితే చాలా కూల్ అయిపోయింది. కొన్ని ఫొటోస్ తీసుకున్నామని అయితే ఇక్కడ లేట్ అయింది కొంచెం మాకు. సో ఇంకా అలా కొన్ని ఫొటోస్ తీసుకుంటా ఉన్నాము. ఇక్కడ కోనేరు కూడా ఉంది కదా, సో ఇక్కడ నిలబడి ఫొటోస్ తీస్తే వెనక బ్యాక్గ్రౌండ్ వ్యూ బాగుంటుందని అయితే కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. అలా తీసుకున్నామో లేదో వెంటనే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు ఇక్కడ చినుకులు ఆపేశారు. ఇక్కడ కూడా క్యూ లైన్లో అయితే ఫుల్ రష్. మాకు కూడా ఇక్కడ 2 అవర్స్ పడింది కంచి కామాక్షమ్మ టెంపుల్లో. వర్షం పడింది, అప్పుడే 6 అయింది. మేము హారతి ఇవ్వడానికి అమ్మవారికి ఆపేస్తున్నారు క్యూ లైన్లో. సో మాకంటే ముందుగా వేరే వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, మేమైతే ఇక్కడ ఇరుక్కోపోయాము. సో అలా జరిగింది మాకు ఇక్కడ దర్శనం అయితే. కానీ దర్శనం అయితే బాగా జరిగింది. ఇప్పుడు మేము వెళ్ళిన టెంపుల్స్కి అన్నిటికీ మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా బయటకి అయితే వచ్చేసాము. మేము బయటికి 7:30కి అలా వచ్చాము. ఇంకా ఇక్కడి నుంచి మనమైతే అరుణాచలానికి స్టార్ట్ అయిపోదాము. ఇక్కడ ఫిష్ కనిపిస్తుంది, అందుకని ఒక చిన్న క్లిప్ ఇలా తీశాను నేను. సో ఫైనల్లీ మేమైతే అరుణాచలానికి అయితే వచ్చేసాము. మేము ముందుగా రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము. సో మా వెహికల్ అక్కడ పార్క్ చేస్తున్నారు. సో మేము అరుణాచలంకి స్టార్ట్ అయినప్పటి నుంచి మేము వచ్చిన తర్వాత నుంచి ఫుల్ రైన్ అన్నమాట. అసలు గిరి ప్రదక్షిణ చేద్దామని అనుకున్నాము, బట్ చేయలేకపోయాము. సో రూమ్కి అయితే వచ్చేసాము. కొంచెం ఫేస్ వాష్ చేసుకోవాలి. అసలు నిద్రే లేదన్నమాట మాకు. టెంపుల్స్ చుట్టూ టైం అంతా అక్కడే టైం అయిపోయింది. సో ఇప్పుడే రూమ్కి అలా వచ్చాము. కొంచెం సేపు ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం అలా ఒక నిద్ర వేసుకొని దాని తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. బట్ ఏం జరుగుద్దో తెలీదు.